మీడియాను పూర్తి స్థాయిలో ఒకే వైపు వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక్కొక్కరికి తోచిన విధంగా ఒక్కొక్కరు రాస్తున్నారు. మొత్తానికి రకరకాల వాదనల మధ్య జరుగుతున్న పరిణామాలేంటి? నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో ప్రాంతీయ పార్టీ అవసరమా? అంటే ముందస్తుగానే ఊహించి ఆ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారా? అంతర్గత కుమ్ములాటలు, జరుగుతున్న లీకులు, రాస్తున్న రాతలు, ఫైనల్గా ఎపిసోడ్ క్లోజ్ అయినట్టేనా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా నోటీసులు ఇచ్చే అంశం ఏమైనా ఉంటుందా, లేకపోతే పార్టీ నుంచి ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చర్చిద్దాం. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసు ఆ చర్చకు సంబంధించిన అంశం ఏంటి, ఏం జరగబోతుంది అనేది. అవునండి, మీరు ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి ఈరోజు స్పెషల్ ఎపిసోడ్. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ జాగృతి వేరా, లేకపోతే బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి ఉద్యమ సమయం నుంచి ఉన్నాయి కాబట్టి రెండు ఒకటేనా? ఏ విధంగా భావించవచ్చు? దానికి సంబంధించిన అంశాలేంటి, దానికి సంబంధించిన పరిణామాలేంటి, ఒక్కొక్కటిగా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఒక్కొక్కరితో మనం మాట్లాడే ప్రయత్నాలు కూడా చేద్దాం. సో ఒకసారి కవితకు సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే చూద్దాం ఈరోజు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను చాలా సందర్భాలలో చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్పాను. కొన్ని జర్నలిజానికి సంబంధించిన వార్తాపత్రిక కథనాలకు సంబంధించి, ముఖ్యంగా శాటిలైట్కు సంబంధించిన పత్రికలలో శాటిలైట్ ఛానళ్ళకు సంబంధించి కుంపాలుగా ఏ విధంగా వార్తలు ప్రచురితమయ్యాయో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అవన్నీ ఫేక్ అంటూ కూడా ఒక ఆర్టికల్కు సంబంధించిన వీడియో కూడా నేను పూర్తి స్థాయిలో కూడా ప్రచురించడం జరిగింది. పేపర్లో కూడా చాలా స్పష్టంగా కూడా రాశాను. సో అదే నిజమైపోయింది. ముందుగా మనం చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తిగా పార్టీ ఉండబోదు. చాలా స్పష్టంగా కూడా తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో కూడా ఉద్యమం మొత్తం కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగలు, కోలాటాలు జరిగిన సందర్భాలు మనం చూసాం. సో తెలంగాణ జాగృతి ఒక కన్నా, ఏది బీఆర్ఎస్ పార్టీ ఒక కన్నా అయితే తెలంగాణ జాగృతి రెండో కన్నా అంటూ నిన్న ఒక కీలకమైన స్టేట్మెంట్ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడింది. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదువుదాం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీన్ని చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఒక్క లైనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది ఈ ఎపిసోడ్కు సంబంధించి. సో ఈ ఒక్క ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి రెండు కన్నులు అంటూ పూర్తి స్థాయిలో కూడా చర్చించిన అంశం కనబడుతోంది. సో ఈ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ఒక చర్చ. ఇది ఎమ్మెల్సీ కవిత గారు పూర్తి స్థాయిలో తాను మాట్లాడిన అంశం. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో అనేక పార్టీలను చూసాం మనం. కొన్ని పార్టీలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, మరికొన్ని పార్టీలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉండబోయింది, తన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ జాగృతి విషయంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను మనం చాలా లోతుగా చాలా స్పష్టంగా కూడా ఈరోజు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఒక్కసారి జాగృతికి సంబంధించిన కొంతమంది నేతలకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంది, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది మనమైతే చూసాం. సో దాంట్లో భాగంగా మొత్తానికి నిన్న కొత్త ఆఫీసెస్ ఓపెనింగ్ కానీ దానికి సంబంధించిన అంశం కానీ, సో అన్ని అంశాలు కూడా మనం చూసాం. సో దాంతోపాటు నిజానికి జరిగిన పరిణామాలు ఏంటి, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అంటే పూర్తిగా ఒకసారి చర్చించవచ్చు. దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి కేసీఆర్కు బీఆర్ఎస్, దాంతోపాటు జాగృతి రెండు కన్నులు అనే ఈ ఎపిసోడ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది. ఒకసారి మనం జాగృతికి సంబంధించిన శ్రీకాంత్ గౌడ్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, ఏం జరుగుతుంది అని. అన్న గుడ్ మార్నింగ్ అన్న, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. నమస్తే. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే జాగృతికి సంబంధించి ఏం చెప్తారు? ఏమన్నా నిన్న మొత్తం మీడియా మొత్తం కూడా చూసింది కదా ఈ అంశాన్ని అంతా కూడా. కవిత గారి పైన ఏదైతే కొడుగుడు పైన ఈకలు వీకినట్టుగా అనేక అంశాలు పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే పేడ్ సంబంధించినటువంటి లీడర్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది పవన్ వేదికగా చేసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొందరు గుడగాల్చి మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగింది ఏంటిది, జాగృతి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు కవిత గారు తన యొక్క జాగృతిని ఇంకా గ్రాస్ లెవెల్కి ఏ విధంగా తీసుకుపోవాలి, జాగృతి మా అస్తిత్వం
తెలంగాణ బతుకమ్మ అనేటువంటిది మేము విశ్వపీఠ పైన నిలబెట్టినాం. తెలంగాణ బతుకమ్మను ఇలా అధికారిక పండుగగా యావత్ తెలంగాణ ప్రజానీకం చేసుకునే విధంగా చేసినాం. సీమాంధ్ర పాలనలో ధ్వంసమైపోయినటువంటి సంస్కృతిని పునర్జీవనాన్ని ఇచ్చినాం మేము. అదే బీఆర్ఎస్ పార్టీ, అదే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ సార్ కు మేము ఒక బలాన్ని ఇచ్చే విధంగా స్త్రీలందరినీ కూడా ఏకపక్షాన ఒక వైపు తీసుకొచ్చేసి బతుకమ్మల ద్వారా ఒక పెట్టను గూడవాళ్ళ తెలంగాణ జాగృతి ఆ రోజున పనిచేసింది. ఈ రోజు మా పైన ఏదైతే కోర్టులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కవిత గారు ఎక్కడ కూడా తప్పు మాట్లాడలే. కవిత గారు ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే, ఎక్కడ కూడా సార్కి వ్యతిరేకంగా మాట్లాడలే. అంతర్గతంగా ఏదైతే చర్చించాలనుకున్నదో తను అంతర్గతంగా రాసినటువంటి లేఖ ఏ విధంగా బహిర్గతమైంది, ఆ బహిర్గతం చేసినటువంటి కోర్టులు ఎవరు, ఆ కోర్టుల పైన మాట్లాడాల్సింది పోయి ఈ రోజు కవిత గారు ఏదో చేస్తున్నది, ఆయన మానసికంగా ఇబ్బంది పెడుతుంది. మానసికంగా సార్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం గానీ ఇంకో పరిస్థితి కానీ కవిత గారికి లేదు. 100% సారికి కవిత గారికి ఎట్లాంటి చిన్న గ్యాప్ కూడా, ఇసుమంత గ్యాప్ అనేటువంటి కూడా ఈ రోజు లేదు. ఏదైతే కొంతమందికి కావాల్సుకొని కవిత గారిని అబాసుపాలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా తన స్థానాన్ని సుస్థిరంగా అయితే ఈమె ఎక్కడ ఇంకో స్ట్రాంగ్ పిల్లర్ గా అయిపోతుందా అనేటువంటి ఆ అభద్రతతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాల్సుకొని చేస్తా ఉన్నటువంటిది. దాన్ని పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తించి ఆ చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరేస్తే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటది. కేసీఆర్ గారి నాయకత్వం, నా బాస్ కేసీఆర్, ఆయన నాయకత్వాన్ని ఇంకా 10 కాలాల పాటు పార్టీని ముందుకు తీసుకుపోతామనే పద్ధతిలో మా కవిత గారు చెప్తున్నారు. రైట్ అన్న, ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. దీనికి మీరు చాలా స్పష్టంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఉద్యమ సమయంలో బతుకమ్మ విషయంలో పూర్తిగా పోరాటం చేసి ఉద్యమ సమయంలో జాగృతి ఉంది, దాంట్లో విషయంలో ఎవరు తప్పుపట్టట్లేదు. 10 సంవత్సరాల పాటు జాగృతి కార్యక్రమాలు కానీ జాగృతిని కాస్త నిర్విరామం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కార్యాలయాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు అంటే? ఈ రోజు ప్రజా సమస్యలు అనేటువంటిది ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయో, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే ప్రతిపక్షంగా మన గొంతులు అనేటువంటివి ఇస్తాయి. ఇలా అధికార పక్షంలో ఉన్నప్పుడు మనం ఎంతసేపు ప్రజలకు ఏం చేసుకుంటూ పోవాలి, ఏ విధంగా చేసుకుంటూ పోవాలనుకున్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు రంజిత్ అన్న. ఏం జరిగింది అంటే, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ జాగృతి ఏం చేసిందంటే దాదాపుగా 389 మంది రైతులకు ఒకవైపు రైతు బంధు, ఒకవైపు సంబంధించినటువంటి రైతు బీమాలు వస్తున్నప్పటికీ కూడా మేము మా తెలంగాణ జాగృతి పక్షాన కూడా ఆ రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన కుటుంబాల దగ్గరికి మేము పోయి వాళ్ళకు నెలకు ఒక 2500 రూపాయల పెన్షన్ లాగా మేము ఆ కుటుంబాలకు అందించినాం. సరే, ఏదో ఒకటి అంటే ఒక రోజు పార్టీ చేస్తున్నప్పటికీ కూడా మా ఉడతా భక్తిగా మేము చేసుకుంటూ పోయినాం. ఇదే 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొచ్చేసి కుటుంబిషన్ల పంపిణీ సంబంధించినటువంటి చేస్తూ ఒకరొక బ్యూటిషియన్ రంగంలో మహిళలకు మహిళా సాధికారత కోసం పనిచేసే విధంగా చేసినాం. అనేక కార్యక్రమాలు ఈ విధంగా రాజు ప్రతాప్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసినాం. అట్లా 17 పార్లమెంట్ సెగ్మెంట్ లో NSDC సెంటర్ తీసుకొచ్చి వేల మంది యువకులకు ఇలా ఏదైతే వాళ్ళకు మనము శిక్షణ ఇచ్చేసి కొన్ని వందల కంపెనీస్ తోని MNC కంపెనీస్ తీసుకొచ్చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం. జాగృతి ఏ రోజున స్లీప్ మోడ్ లో లేదన్నా, కార్యాచరణ తాను పనిచేసుకుంటూ ఉన్నది. అంతకాకుండా అధికారంలో ఉన్న సందర్భంలో కవిత గారు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కూతురు కాబట్టి పార్టీ వేరు జాగృతి వేరా, కవిత గారు అయితే మా ఎంపీ కాదా, కవిత గారు అయితే మా ఎమ్మెల్సీ కాదా, ఈ అనేక అంశాలు ఇవన్నీ కూడా కొన్ని చుట్టూ వస్తున్నాయి. కొంత పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను టాలరేట్ చేయాల్సి వచ్చింది, పార్టీని టాలరేట్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొంత స్పీడ్ అనేటువంటి తగ్గింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యలను ఎగరవ పెట్టడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక. ఆ రోజున రైతుల కోసం పనిచేసినాం, వికలాంగుల కోసం పనిచేసినాం, అదే విధంగా ఏదైతే మహిళా సాధికారత కోసం పనిచేసినాం, విద్యార్థి సంబంధించిన దానికోసం పనిచేసినాం, యువకుల కోసం పనిచేసినాం. ఈ రోజు కూడా ఈ రోజు మైనార్టీ విభాగాలు నేర్చుకున్నాం. ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో ఆ మైనార్టీ వర్గాలు ఎక్కడైతే అన్యాయానికి గురవుతున్నారో, మొన్న ఒక చర్చ సంబంధించినటువంటి ఫాదర్ జరిగిపోతే ఈ రోజు ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు, ఎట్లా జరిగింది అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. ఉన్నటువంటి సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీకి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు ఉన్నారు. ఈ కొమ్ము కాసేటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి మన కర్తవ్యంగా అని చెప్పేసి ఈ రోజు మైనార్టీ సిక్కు విభాగాన్ని, మైనార్టీ సంబంధించినటువంటి క్రిస్టియన్ విభాగాన్ని, మైనార్టీ సంబంధించిన ముస్లిం విభాగాలను కూడా తెలంగాణ జాగృతి ఈ రోజు స్థాపించుకొని ఇవాళ ఒక పార్టీకి ఎట్లాంటి అయితే అస్త్రాలు ఉంటాయో అట్లాంటి అస్త్రాలను సిద్ధం చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి బాస్ గానే
ఈ రోజు కవిత గారు జయశంకర్ సార్ యొక్క ఆశయాల ముందు తీసుకుపోయే విధంగా అన్న కేసీఆర్ ఒక గారి చిన్న యొక్క ఇంటరాప్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలని కాదు ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఉద్యమ సమయంలో జాగృతి ఉంది, అధికారంలోకి వచ్చినాక కాస్త దాన్ని నిర్విరామం చేసే పరిస్థితులు జరిగినాయి. కానీ ఎమ్మెల్సీ కవితకు పూర్తి స్థాయిలో జాగృతి పేరు మీద ఎంపీ కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ రాలేదు. అది బీఆర్ఎస్ పార్టీ పేరు మీద మాత్రమే వచ్చింది. మరి అలాంటప్పుడు ఈరోజు కేవలం జాగృతి కండువతో పోరాటం చేయాల్సిన అవసరం ఏంది? బీఆర్ఎస్ పార్టీ కండువతోనే ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ విభేదాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇక్కడ మీకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నారని తన ఏమంటే కవిత గారు బీఆర్ఎస్ తరపున అంటే కవిత గారి యొక్క అస్తిత్వం అనేటువంటిది మొదటగా జరిగింది కేవలం కేసీఆర్ వారసురాలుగా వచ్చేసి నేను రాజకీయాల్లోకి వస్తా డాడీ అనగానే ఇమీడియట్లీ స్పేస్ ఇచ్చేసి సార్ ఎంపీ టికెట్ చేతిలో పెట్టి ప్రధానం చేసి పంపలే కవిత గారిని. కవిత గారు ఇక్కడ ఉండబడేటువంటి సంబంధించినటువంటి ఏదైతే అన్యాయానికి గురవుతున్నటువంటి తెలంగాణ మన అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగా సంస్కృతి అనేటువంటిది ఒక పునర్జీవనాన్ని పోషిస్తుంది అని చెప్పేసి నాడు జయశంకర్ సార్ గారు ఏదైతే చెప్పిందో అట్లా జయశంకర్ సార్ గారు చెప్పినటువంటి ఒక వాదాన్ని తీసుకొని బతుకమ్మను ఎత్తుకున్నాం, బోనాలను ఎత్తుకున్నాం, విధ్వంసమైనటువంటి సంస్కృతిని ఎత్తుకున్నాం, నవలాకారులను చరిత్రకారులను మిగతా ధ్వంసమైపోయినటువంటి లిటరేచర్ ను గ్రంథస్థం చేసుకున్నాం, దాశరథి పోతన లాంటి వాళ్ళను అదేవిధంగా కొమరం భీం లాంటి వాళ్ళను అంబేద్కర్ లాంటి ఏదైతే చిన్న రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని చెప్పేసినటువంటి అంబేద్కర్ లాంటి వ్యక్తిని కూడా అసెంబ్లీలో నిలుపుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ అమ్మాయి దగ్గర స్టఫ్ ఉన్నది, క్యాలిబర్ ఉన్నది, ఈమె నిలబడుతుంది తెలంగాణ రాజకీయాల్లో అని చెప్పేసి సార్ ఎప్పుడైతే అనుకున్నాడు అప్పుడు 2014లో మొదటిసారి మనకు అరంగేటం చేసేటువంటి అవకాశం వచ్చింది కవిత గారికి. కవిత గారి ప్రస్థానం డైరెక్ట్ బీఆర్ఎస్ లకు మనకేదో బంగారు పల్లెంలో పెట్టి ఎప్పుడు కూడా మనకి ఏది ఇయ్యలే. కవిత గారు గ్రౌండ్ లో పనిచేసిన తర్వాత కవిత గారు నిరూపించుకున్న తర్వాత మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. ఈ రోజు బెస్ట్ పార్లమెంటరీ లాంటి అవార్డు కూడా ఈ రోజు తీసుకున్నటువంటి పరిస్థితి కవిత గారికి ఉన్నది. ఇంకొక అంశం చెప్తా, ఈ రోజు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, ఏది డోర్నకల్ కాన్స్టిట్యున్సీ ఏ పార్టీ నుంచో ఉద్యమం నుంచో ఉన్నటువంటి వాళ్ళు కాదే. ఈ రోజు సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, పార్టీ నుంచో ఉద్యమం నుంచో మొదటి నుంచి డే 1 నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాదే. మరి వాళ్ళకి ఈ రోజు మంత్రి పదవులు ఎట్లా వచ్చినాయండి? మంత్రి పదవులు ఏ విధంగా వచ్చినాయి? నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కవిత గారు తెలంగాణ ఉద్యమంలో సంపన్న జాతులు ఏకం చేసేసి భారత స్వతంత్ర సంగ్రామంలో వినాయక చవితి గనక గణపతి నవరాత్రులు గనక పెట్టి స్వతంత్ర ఉద్యమానికి ఎట్లయితే ఏకీకరణ చేస్తారో ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి ఈ రోజు మహిళా శక్తిని క్రోడీకరించేసి బీఆర్ఎస్ కు పెట్టని గొడవలా పనిచేసినటువంటి కవిత గారికి రావడంలో తప్పే ఉన్నది. బిడ్డగా రాలే, ఎక్కడ కూడా ఎక్కడ వారసురాలుగా రాలే. తను కేవలం తన నిజాయితీని, తన గ్రౌండ్ లెవెల్లో తనకున్నటువంటి బలాన్ని, తను తెలంగాణ సమాజానికి చేసిన సేవల ద్వారా పెద్దసారి గుర్తించి అమ్మ నువ్వు ఉండాల్సిందని ఉండు, ఇక్కడ కాయలబారు ఉంది, ఇక్కడ స్టాఫ్ ఉంది, సుదీర్ఘకాలం తెలంగాణ రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి సార్ ఇచ్చినటువంటి అవకాశం అది. మనం సార్ దగ్గర నుంచి గుంజుకోలే, సార్ని పోయి అడగలే. అది కవిత గారి ప్రస్థానం. అయితే ఇంకొక మాట, ఇక్కడ పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓనర్ల మేమే, లీడర్ల మీదే, కారు స్టీరింగ్ మాదే అన్న ఈటల రాజేంద్ర కానీ, విజయశాంతి కానీ, ఆల నరేంద్ర కానీ, లేకపోతే చాలామంది నేతలను కూడా చూసాం. ఒక్క మాట అన్నందుకే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇక్కడ పూర్తి స్థాయిలో పేపర్ లీక్ జరిగింది, నేను ఏదైతే విషయాలను పంపించానో ఆ విషయాలకు సంబంధించి ఏ విధంగా బయటకు వచ్చాయి అంటూ పూర్తి స్థాయిలో కూడా చర్చ కొనసాగింది. దాంతోపాటు బీజేపీతో ప్రతిపాదన కూడా వచ్చిందనే ఇన్ని అంశాలు బయట పెట్టినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పుడు పుంజుకుంటున్న తరుణంలో ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు కాదా? ఇప్పుడు ఒక మాట, ఒక కుటుంబంలో ఏదైతే జరుగుతుంటుందో జరిగినటువంటి దాన్ని ఒకరోజు తండ్రిగా నేను లేకపోతే భార్యగానో లేకుంటే చెల్లెగానో అక్కగానో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఈ రోజు అది మనసులో పెట్టుకొని కొన్ని కుటుంబాలు కుమిలిపోతా ఉంటాయి. అయితే నేనేమంటున్నా, ఈ రోజు కవిత గారు ఏదైతే అంశాన్ని ప్రస్తావించిందో, కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో తను ఏం చెప్పారు, అంతర్గతంగా చర్చించుకోవాలి, పార్టీల కార్యకర్తకి ఒక స్వతంత్రం ఉన్నది, సార్ను కలవచ్చు, ఆఫీస్ బేరాలను కలవచ్చు, ఎంత చేయాలి, బట్ అంతర్గతంగా చర్చించుకోవాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కోర్టులేమో మా దాంట్లో ఉండొచ్చునేమో, ఉంటే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చునేమో అనేటువంటి వాదాన్ని కూడా ఆ రోజు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. నేనేమంటున్నా, కవిత గారు రాసినటువంటి ఉత్తరం ఏదైతుందో అది ఎక్కడ కూడా పార్టీ వ్యతిరేకమైనటువంటి చర్య కాదు. ఆ ఉత్తరంలో మీరు తను ప్రశ్నించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్టీ బాగు కోసం మళ్ళీ మనం సమీక్షించుకొని ఏ విధంగా ముందుకు పోతే మనం నిలబడతాం. ఈ రోజు దరిదాపుగా అక్కడ ఉండబడేటువంటి ఒక 20-25 నియోజకవర్గాల పైచలకు సగం తెలంగాణ అంతా కూడా ఒక 40-48 నియోజకవర్గాలు ఇటీవల కాలంలో కవిత గారు పర్యటన చేసి వచ్చారు. ఈ పర్యటనలో తనకు వచ్చినటువంటి వినతులు కావచ్చు, ఏకతృ సభ పైన జరిగిన ఫీడ్బ్యాక్లు కావచ్చు, వీటిని అంతర్గతంగా తను రాసినటువంటి లెటరు. అలా అనేక సందర్భాల్లో డిఎస్ సంబంధించినటువంటి వ్యక్తి నిజామాబాద్ సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన దాంట్లో కూడా పార్టీలో ఉంటూ, పార్టీలో ముఖ్య సలహాదారుగా ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ
ప్రభుత్వ పదవులు అనుభవించుకుంటూ కూడా పార్టీ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఆ రోజు శ్రీకారం చుడితే బహిరంగంగానే ఆ రోజు ఉత్తరం రాసిల్లు. సింగరేణి సమస్యల పైన కేసీఆర్ గారికి ఉత్తరం రాసిల్లు. ఈ రోజు ఒక సమస్య మీద కాదు, పార్టీ సంబంధించినటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు అన్నిటి మీద అనేక మార్లు లేఖలు రాసింది కవిత గారు. కవిత గారు లేఖలు రాయడం అనేటువంటి కొత్త విషయం కాదు. కానీ అంతర్గతంగా చర్చించి అంతర్గతంగా పోవాల్సినటువంటి లేఖ, ఆ లేఖని బహిర్గతం చేసినటువంటి కోవట్లు ఎవరు అని చెప్పేసి కవిత గారు అడుగుతున్నారు. ఆ కోవట్లను బయట పెట్టండి అని కవిత గారు అడుగుతున్నారు. ఆ కోవట్లను బయటికి పంపండి అని చెప్పేసి కవిత గారు అడుగుతున్నారు. ఒకరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు, కాళేశ్వరం కమిషన్ పేరు మీద కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ ఉండేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలబెట్టి తెచ్చుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి ఈ రోజు నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తాంది, బీఆర్ఎస్ నాయకత్వం ఎవరైతే పార్టీని నడిపిస్తున్నారో ఈ నాయకత్వం ఏం చేస్తాంది, ఎందుకు ఆ పెద్ద మనిషిని కాపాడుకుంటలేరు? ఈ రోజు తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత అని చెప్పేసి పిలుచుకునేటువంటి బాబు కేసీఆర్ గారి పైన ఈ తప్పు చేసిండా మరి? ఈ రోజున కేసీఆర్ గారు కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు ఈ రోజు ఎవరెందుకు స్పందించట్లేరు? ఒకరు యుఎస్ సంబంధించిన పర్యటనలో రజతోత్సవాల్లో ఉంటున్నారు, ఒకరేమో యూరోప్ లో ఉంటున్నారు, ఒకరేమో ఏదైతే పేపర్ మన ఏది ప్రజెంటేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇది సమస్య పరిష్కారం కాదుగా. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి పైన వచ్చినటువంటి నోటీసులకు ఒక స్టాండ్ తీసుకుని ఒక నిరసన కార్యక్రమం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇలా అగ్గి రాజేయాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణలో. ఎందుకంటే ఆ పెద్ద మనిషికి వచ్చినట్టు నోటీసులు అట్లాంటివి ఇది వదిలిపెట్టేసి పార్టీ పక్కదో పట్టుతున్నప్పుడు తను ఒక అధినాయకురాలు బిడ్డగా, తన వారసురాలిగా తప్పు ఏమి ఉందండి చెప్పడంలో? సమీక్షించుకుంటాం మనం ప్రతిది కూడా. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట కూడా డైరెక్ట్ ఇటు కేటీఆర్ అరెస్ట్ అవును అన్నట్టేగా? మేము ఎవరండి నేను అనడం కాదు, పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షులు కేసీఆర్ గారు, పార్టీని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని చర్చించుకోవాలని అంతర్గతంగా తను రాసిన లెటరు బయటకు వచ్చింది. అంటే పేపర్ లీక్ చేసింది ఎవరంటారు? మీ అంచనా తప్పుడు కథనాలు ఎవరు చేశారు? ఇప్పుడు ఆ విషయం తెలియాల్సింది పార్టీకి అండి. ఆ విషయం తెలియాల్సింది పార్టీకి తెలిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించేసి బయటికి పంపిస్తే ఈ రోజున పార్టీ బ్రహ్మాండంగా 10 కాలాల పాటు ముందుకు పోతుందని చెప్పేసి కవిత గారు కోరుకుంటున్నారు. ఈ అంతర్గతంగా ఉండబడేటువంటి అన్ని కూడా బయటకు వస్తుంటే ఈ రోజు కేసీఆర్ సంబంధించినటువంటి కూతురు అయినటువంటి కవిత గారికే తను రాసినటువంటి విషయాలు, తనకు సంబంధించినటువంటి విషయాలు బహిర్గతం అవుతుంటే ఇంకా మిగతా నాయకులకు, మిగతా వాళ్ళకి ఏ విధంగా రక్షణ అన్నట్టు ఉంటది? అందుకోసం ఈ 4వ తారీఖున కేసీఆర్ గారు సంబంధించినటువంటి కాళేశ్వరం నోటీసుల పైన మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము తీసుకున్నాము. ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువాలు కానీ బీఆర్ఎస్ జెండాలు కూడా ఉంటాయా? కేవలం జాగృతి సంబంధించినటువంటి జెండాలతోని జాగృతి సంబంధించినటువంటి కార్యక్రమంగా మేము తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ చేయలేనటువంటి కార్యక్రమాలు కూడా జాగృతి చేసింది గతంలో, ఇక ముందు కూడా చేస్తుంది. సారుకు 2 కళ్ళు అనేటువంటి విధానాన్ని ఏదైతే కవిత గారు చెప్పిందో ఆ పద్ధతిలోనే మేము సార్ యొక్క ఆశలను, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోయే విధంగా, సార్ను కూడా కాపాడుకునే విధంగా ఒక రక్షణ కవచం లాగా మేమంతా కూడా పనిచేస్తాం. పెద్ద మంచి ఆశీస్సులతో ముందుకు పోతాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, ఇది జాగృతికి సంబంధించిన వాదన. దాంతోపాటు అదొకటి పాంప్లెంట్ నేను ఇచ్చింది. సో జరిగిన పరిణామం ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా నిన్న ఈ అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాలయానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇవన్నీ కూడా జరిగిన పరిణామం మనం చూసాం. సో మొత్తానికి ఏం జరిగింది అనేది కంటే ఏం జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తే బాగుంటుంది అనేది చాలా వరకు చర్చించుకున్నారు. సో ఇప్పుడు అసలు కథనానికి సంబంధించి ఏం జరిగింది, కథనానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాళ్ళు స్పష్టంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో నా దగ్గరున్న ఈ కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరానికి సంబంధించి జాగృతి ఆధ్వర్యంలో దీక్ష అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీకు ఇది చూపించే ప్రయత్నం అయితే చేస్తా. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష. జూన్ 4, 2025 ఇందిరా పార్క్ హైదరాబాద్. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణ జాగృతి అంటూ కూడా ఇగో ఈ పోస్టర్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న జాగృతి ఆధ్వర్యంలో ఏంటి అంటే ఇది రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా చాలా స్పష్టంగా చూడండి, జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. జాగృతి ఆధ్వర్యంలోనే అన్ని రకాలుగా కూడా నిరసనలు ఉండబోతాయనే ఒక సంకేతం. ఇక్కడ ఎక్కడ కూడా ఓన్లీ కేసీఆర్ గారికి సంబంధించి కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష అంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంటూ ఇక్కడ పూర్తిగా కూడా చాలా స్పష్టంగా కూడా నిన్న ఇది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన
ఈ పోస్టర్కు సంబంధించి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఆధ్వర్యంలో, జాగృతి ఆధ్వర్యంలో రిలీజ్ చేసిన పోస్టర్కు సంబంధించి ఇది. ఎందుకు అంటే కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం కమిషన్ పేరుతోని కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఇది చేయబోతున్నారనే కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ దీన్ని ఇంకాస్త మనం లోతుగా వెళ్దాం. ఎందుకంటే ఇందులో పూర్తి స్థాయిలో కూడా